ఐబొమ్మ నిర్వాహకులు ఏకంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు సవాల్ చేశారు. దమ్ముంటే తమని పట్టుకోండి అనడంతో పాటు ఒకవేళ తమ జోలికి వస్తే తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో హెచ్చరిస్తూ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది ఐబొమ్మ. ఈ ఐబొమ్మ గురించి ఆన్లైన్ లో సినిమాలు చూసే వాళ్ళందరికీ తెలుసు. చిత్ర పరిశ్రమకు, ఓటీటీ సంస్థలకు ఒక పెద్ద సవాల్గా మారిపోయింది ఈ ఐబొమ్మ అన్నది. థియేటర్ లో ఒక సినిమా విడుదలైతే చాలు, తొలి గంటల్లోనే ఆ వెబ్సైట్ లో ఆ సినిమా ప్రత్యక్షం అవుతుంది. ఇక ఓటీటీలోనికి సినిమా వచ్చిందంటే తొలి గంటల్లోనే పూర్తి హెచ్డి ప్రింట్ అన్నది ఆ వెబ్సైట్ లో ప్రత్యక్షం అవుతూ ఉంటుంది. దీనివల్ల అటు ఓటీటీ సంస్థలు నష్టపోతున్నాయి, సినీ పరిశ్రమ నష్టపోతుంది. దాదాపు 3,700 కోట్ల రూపాయల నష్టం తెలుగు సినీ పరిశ్రమకు ఇలాంటి పైరసీ సైట్ల ద్వారా వచ్చిందని హైదరాబాద్ సివి ఆనంద్ కూడా చెప్పారు. అతి త్వరలోనే ఐబొమ్మ నిర్వాహకులను కూడా పట్టుకుంటామని చెప్పారు. 5 ఏజెంట్లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన ఎంత సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడినా సరే ఈ ఐబొమ్మ నిర్వాహకులను కూడా పట్టుకుంటామని కూడా ఆనంద్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇటువైపు నుండి సవాల్ చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది ఐబొమ్మ. ఈ ఐబొమ్మ కారణంగా ఓటీటీ సబ్స్క్రిప్షన్ కూడా పడిపోతుంది. ఎందుకంటే అమెజాన్, నెట్ఫ్లిక్స్, ఆహా, జియో హాట్స్టార్ ఇలా అన్ని పక్కన ఓటీటీలు సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి ₹1 చెల్లించకుండా ఈ ఐబొమ్మ వెబ్సైట్ లో, ఈ బొప్పం టీవీల్లో మొత్తం సినిమాలు పూర్తి క్వాలిటీతో అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం అన్ని ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలన్నీ తొలి గంటల్లోనే అక్కడ ప్రత్యక్షం అవుతుండడంతో ఇక చాలా మంది అమెజాన్, నెట్ఫ్లిక్స్ దీని కోసం వెళ్లాల్సిన అవసరమే లేకుండా దీన్ని ఫాలో అవుతున్నారు. కోట్లాది మంది ఫాలో అవుతున్నారు. అదే ఈ సంస్థ బలంగా కూడా తను చెప్పుకుంటోంది. ఐబొమ్మ మీద మీరు ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం, చిత్ర పరిశ్రమని పోలీసుల్ని హెచ్చరిస్తోంది ఐబొమ్మ. మా వెబ్సైట్ను బ్లాక్ చేస్తే మీ ఫోన్ నెంబర్లను బయట పెడతాం, మా టెలిగ్రామ్ గ్రూపులు సబ్స్క్రిప్షన్లను బహిర్గతం చేస్తాం, 5 కోట్ల మందికి పైగా యూజర్ల సమాచారం మా దగ్గర ఉంది. మీడియా, ఓటీటీ హీరోలకు షాకింగ్ రిలీవ్ అవుతుంది. ప్రతి యూజర్ ఫోన్ నెంబర్ మా డేటాబేస్ లో ఉంది. ఇండియా మొత్తంలో మాకు సపోర్ట్ ఉంది. మా వెబ్సైట్ బ్లాక్ చేస్తే మీరే ఎక్స్పోజ్ అవుతారు. ఫ్యాన్స్ కి సీక్రెట్ గా ఉన్న హీరోల పేర్లు బయట పెడతాం. మమ్మల్ని టార్గెట్ చేస్తే ఇండస్ట్రీకి పెద్ద షాక్ వస్తుంది. ఒకేసారి 5 కోట్ల యూజర్లను ఒకేసారి రిలీవ్ చేయగలమని హెచ్చరిక అంటూ కూడా చెప్పారు. కొన్ని ప్రశ్నలు కూడా చిత్ర పరిశ్రమకు సంధించింది ఐబొమ్మ. హీరోలకు అంత రెమ్యునరేషన్ అవసరమా? అది మీ కొడుకైనా ఎవరైనా. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఏమైపోతారు అని కబుర్లు చెప్పకండి. వాళ్ళకు మీరు ఇచ్చే అమౌంట్ ఏ కూలి పని చేసినా వస్తాయి, కానీ మీ హీరోకి, హీరోయిన్ కి వస్తాయా అంటే చిత్ర పరిశ్రమ మీద వేలాది మంది డిపెండ్ అయి ఉన్నారు అంటారు కదా. కానీ వాళ్ళంతా జస్ట్ ఏ కూలి పని చేసుకున్నా ఆ డబ్బులు వస్తాయి, మీరేం వాళ్ళ గురించి ఆలోచించద్దండి. కానీ హీరోయిన్ల రెమ్యునరేషన్ ఆ స్థాయిలో అవసరమా అని ప్రశ్నిస్తోంది. సినిమా బడ్జెట్ లో ఎక్కువ శాతం రెమ్యునరేషన్స్ కు మరియు విదేశాలలో షూటింగ్లకు మరియు ట్రిప్పులకు ఖర్చు పెడుతున్నారు. ప్రొడక్షన్ బాయ్స్ నుంచి లైట్ బాయ్స్ వరకు ఎంత ఖర్చు పెడుతున్నారు? ఇండియాలో షూటింగ్ చేస్తే బడ్జెట్ తగ్గుతుంది కదా, అక్కడ వాళ్లకు ఉపాధి కలుగుతుంది కదా అని కూడా ఐబొమ్మ నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. అనవసర బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్ రికవరీ చేసుకోవడానికి మా మీద రుద్ది ఎక్కువ కమ్ముతున్నారు టికెట్లను కూడా చెప్తోంది. డిస్ట్రిబ్యూటర్స్ అండ్ థియేటర్ ఓనర్స్ ఆ అమౌంట్ ని కలెక్ట్ చేసుకోవడానికి టికెట్ అమౌంట్లు పెంచుతున్నారు. చివరకు మధ్య తరగతి వాడే బాధపడుతున్నాడు. అంటే ఈ బడ్జెట్ పెరగడం వల్ల హీరోయిన్లు భారీగా రెమ్యునరేషన్ తీసుకోవడం వల్ల కాస్ట్ పెరిగిపోయి చివరకు టికెట్లు అధిక రేట్లకు అమ్ముతున్నారు. దానివల్ల పబ్లిక్ మధ్య తరగతి వాళ్ళు నష్టపోతున్నారని చెప్తోంది. ఐబొమ్మ అన్నది సిగరెట్ నుంచి ఈ సిగరెట్ కు యూజర్స్ ని మళ్లించే ప్రక్రియ. మీ యాక్షన్ కు నా రియాక్షన్ ఉంటుంది. మేము ఏ దేశంలో ఉన్నా భారతదేశం, అందులోనూ తెలుగు వారి కోసమే ఆలోచిస్తాం. ఒక లైన్, చావుకు భయపడని వాడు దేనికి భయపడడు అంటూ కూడా పెట్టారు. అంటే ఐబొమ్మ అన్నది తాము చేస్తున్న పనిని సమర్థించుకుంటోంది. సినిమా బడ్జెట్ ను అమాంతం పెంచేసి హీరోలు భారీగా రెమ్యునరేషన్ తీసుకోవడం వల్ల బడ్జెట్ పెరిగిపోతుంది. దాన్ని వసూలు చేసుకోవడానికి టికెట్లను భారీగా పెంచేసి పేదల్ని, మధ్య తరగతి వాళ్ళని మీరు దోచేస్తూ ఉన్నారు. ఆ దోపిడీ నుంచి ప్రజల్ని రక్షించడానికే మేము ఈ మార్గం ఎంచుకున్నాము, మాకు భారీగా ఫ్యాన్స్ ఉన్నారు అని కూడా ప్రకటించుకుంటోంది. నిజంగా చెప్పాలంటే ఇలా చేయడం తప్పు. కానీ చాలా మందిలో ఈ చిత్ర పరిశ్రమలో పెరుగుతున్న బడ్జెట్, అదే మలయాళం సినిమాల్లో 5 కోట్ల రూపాయలతో తీసే సినిమాల్ని కూడా అదే తెలుగు ఇండస్ట్రీకి వచ్చేసరికి 50 కోట్లు 100 కోట్లకు తీసుకెళ్తారు. రెమ్యునరేషన్ కూడా మన హీరోలో భారీగా తీసుకుంటూ ఉన్నారు. వీటన్నింటికి ఎవరు బాధ్యత వహించాలి, మేమెందుకు బాధ్యత వహించాలి అన్నది సగటు ప్రేక్షకుడి ఆవేదన. అలాంటి వారికి ఈ ఐబొమ్మ అన్నది ఒక పెద్ద ఫ్రెండ్ గా ఉద్ధరించేందుకు వచ్చిన సంస్థలాగా కనపడుతుంది. అందుకే వాళ్ళందరూ దీన్ని ఫాలో అవుతున్నారు. అదే ఈ ఐబొమ్మ బలంగా చెప్పుకుంటోంది.